హాయ్ ఏపీ. ఇప్పుడు మనం మన మెగాస్టార్ చిరంజీవి గారి పెళ్లికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఒక నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. చిరంజీవి సురేఖల పెళ్లికి ముందు జరిగిన తతంగం తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. నటుడిగా కనీసం గుర్తింపు రాకముందే అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారిని అల్లుడుగా చేసుకున్నారు. సురేఖ మెడలో తాళి కట్టే నాటికి చిరంజీవి గారికి స్టార్డమ్ రాలేదు. 1978లో విడుదలైన ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవి గారు నటుడిగా మారారు. ఆయన నటించిన మొదటి చిత్రం పునాది రాళ్లు అయినప్పటికీ ప్రాణం ఖరీదు మొదట విడుదలైంది. చిరంజీవి గారిలోని టాలెంట్ గమనించిన అల్లు రామలింగయ్య అతన్ని అల్లుడు చేసుకోవాలనుకున్నారు. ఎప్పటికైనా స్టార్ అవుతాడనే నమ్మకం చిరంజీవి గారి మీద అల్లు రామలింగయ్య గారికి కలిగి ఉంది. దీంతో చిరంజీవిని పిలిచి సురేఖను వివాహం చేసుకుంటావా అని అడిగారట. అప్పటికే అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, డబ్బు, హోదా, స్టేటస్లో అల్లు రామలింగయ్య గారు ఎక్కడో ఉన్నారు. అయినా సాధారణ వర్ధమాన హీరోకి కూతుర్ని ఇవ్వాలనుకున్నాడు. అల్లు రామలింగయ్య గారి ప్రతిపాదన చిరంజీవికి షాక్ ఇచ్చింది. చిరంజీవి గారు ఆనందంగా ఒప్పుకున్నారు. కానీ అల్లు రామలింగయ్యకు ఎక్కడో ఒక సందేహం, నేను చేస్తున్న పని కరెక్టేనా అని. చిన్న పీకులాట ఉందట. మరోవైపు సురేఖకు గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయట. అదే సమయంలో సురేఖకు కలెక్టర్ సంబంధం వచ్చిందట. నటుడు చిరంజీవికి ఇవ్వాలా, సెటిల్ పొజిషన్లో ఉన్న కలెక్టర్కి ఇవ్వాలా అనే మీమాంసలో అల్లు రామలింగయ్య గారు పడ్డారట. అప్పుడు అల్లు రామలింగయ్య తనకు అత్యంత సన్నిహితుడు, శ్రేయోభిలాషి అయిన నటుడు ప్రభాకర్ రెడ్డిని కలిశారట. సురేఖ పెళ్లి విషయంలో ఆయన సలహా కోరారట. ఏమండి రెడ్డి గారు, ఇలా 2 సంబంధాలు వచ్చాయి. చిరంజీవి సురేఖ వివాహం చేసుకుంటాను అంటున్నాడు. మరోవైపు కలెక్టర్ సంబంధం ఉంది. ఇద్దరిలో ఎవరితో సురేఖ పెళ్లి చేస్తే మంచిది అని అడిగారట. అల్లు రామలింగయ్య ప్రశ్నకు ప్రభాకర్ రెడ్డి నేరుగా సమాధానం చెప్పారట. పెళ్లి విషయంలో అమ్మాయి ఇష్టం అనేది చాలా ముఖ్యం. ఆడపిల్లకు ఇష్టం లేకుండా ఎంత గొప్ప ఇంటికి పంపినా సంతోషంగా ఉండదు. అందుకే సురేఖని అడుగు, అమ్మాయి ఇష్ట ప్రకారం పెళ్లి చేయమని సలహా ఇచ్చారట. ప్రభాకర్ రెడ్డి సలహా మేరకు సురేఖను అడగగా ఆమె చిరంజీవిని పెళ్లి చేసుకుంటాను అన్నారట. అమ్మాయి ఒప్పుకుందే తడవుగా అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారితో వివాహం నిశ్చయించారు. 1980 ఫిబ్రవరి 20న చిత్ర ప్రముఖుల సమక్షంలో చిరంజీవి సురేఖల వివాహం జరిగిందట. ఒకవేళ సురేఖ కలెక్టర్ని చేసుకొని ఉంటే సమీకరణాలు వేరుగా ఉండేవి. చిరంజీవి గారు స్టార్గా ఎదిగాక గీతా ఆర్ట్స్ బ్యానర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మామ కోసం ఆ బ్యానర్లో చిరంజీవి అనేక చిత్రాలు చేశారు. చిరంజీవి గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేసిన అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అదేవిధంగా అల్లు రామలింగయ్య అల్లుడయ్యాక చిరంజీవికి పరిశ్రమలో ఎదగడానికి మార్గం సుగమం అయింది. అల్లు రామలింగయ్య కారణంగా చిరంజీవికి ఆఫర్స్ వచ్చాయి. ఆ అవకాశాలను తన టాలెంట్తో విజయాలుగా మలచి చిరంజీవి స్టార్ అయ్యారు. చిరంజీవి సురేఖల పెళ్లికి ముందు జరిగిన ఈ వ్యవహారాన్ని నటుడు ప్రభాకర్ రెడ్డి భార్య ఓ సందర్భంలో బయటపెట్టారు అని చెప్తున్నారు. రజనా మీడియా. థ్యాంక్ యూ.